హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ టైలరింగ్ వీడియోస్. ఇప్పుడైతే మనం యూనిఫామ్స్కి స్కూల్లో ఆ క్లాత్ ఇచ్చినారు కదండి, దీంట్లో ఎన్ని డ్రెస్సులు అవుతాయో మనమైతే చూద్దాం. ఏంటక్క మాకు ఇది కూడా తెలియదా, నేను డ్రెస్సులు కూడా కట్ చేసుకోలేమా, ఎన్ని అవుతాయో కూడా అది కూడా చెప్తావా అని అయితే అనుకోవద్దండి. నేను వీడియో స్టార్ట్ చేయడానికి కారణం అయితే, నేను కొత్తగా నేర్చుకునే వారికి ఎవరికైనా టైలరింగ్ నేర్పించాలి అనే ఉద్దేశంతో మాత్రమే నా ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా మనకైతే ఇలా 4 ఫోల్డింగ్స్ మీద అయితే ఇలాగా మర్చి వాళ్ళు ఇచ్చేసినారు కదా, ఇలాగా 1 2 3 4 ఇలా 4 ఫోల్డింగ్స్ మీద అయితే క్లాత్ ఇచ్చేసినారు. దీన్ని ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా అయితే మనం ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలంతని. దీనికి ఈ చిన్న వాటికి కూడా నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నాకు ఒక ఆమె తెలుసు, ఆమె 2 యూనిఫామ్సే అయినాయి అని నాకు చెప్పిందనమాట. ఇంకా హ్యాండ్స్ లెంత్ కిందికి పెట్టాలని చెప్తే, లేదు హ్యాండ్స్ లెంత్ కానీ కిందికి రాలేదు అంటే 3/4 హ్యాండ్స్ అంటారు కదా, అలాగనమాట. అలా కిందికి కూడా రాలేదు, నాకు మామూలుగా నార్మల్ హ్యాండ్స్ మాత్రమే వచ్చినాయి, క్లాత్ తక్కువ ఉంది అని చెప్పినారంట. అలాగైతే ఏముండదండి, మనం హ్యాండ్ చాలా బాగా కిందికి పెట్టుకోవాలన్నా కూడా ఈ క్లాత్ అయితే సరిపోతుంది. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే లేదనమాట. కాకపోతే మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు మాత్రమే సమస్య. ఇప్పుడు మనం దీనిని ఇలా ఓపెన్ చేసుకొని ఇలాగా మనం 3 డ్రెస్సులకి ఇచ్చినారని చెప్పినాను కదా, ఇలా 3 ఫోల్డింగుల మీద ఇలా 1 2 3 ఇలా 3 ఫోల్డింగుల మీద అయితే మనమైతే ఇలా 3 ఫోల్డింగ్స్ మీద అయితే ఇలాగా మనం క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అంటే మొత్తం 3 ఫోల్డింగ్లు ఇంకా 6 ఫోల్డింగ్లు వచ్చినాయన్నమాట. 6 ఫోల్డింగ్లు తర్వాత ఇంకొకసారి ఇలాగైతే మనం ఫోల్డ్ చేసుకోవాలా. ఇప్పుడు మనకి ఎన్ని పీసులు వచ్చింటాయి అంటే 12 వస్తాయి. అంటే 4 మూల 12 కదా, 4 డ్రెస్సులకి కలిపి మనకి 12 ఫోల్డింగ్స్ మీద అయితే ఈ క్లాత్ అయితే ఉందండి. మనకి డ్రెస్ లెంత్ నేను డ్రెస్ కటింగ్ వీడియో అయితే ఇప్పుడు పెట్టట్లేదు, ఎందుకంటే ముందే పెట్టేస్తున్నాను కాబట్టి. డ్రెస్ లెంత్ ఇక పెంచినప్పటికీ ఇదో ఇక్కడ వరకు డ్రెస్ లెంత్, ఇంకా ఖర్చుకి కలిపి ఇక్కడ వరకు మనం డ్రెస్ తీసుకున్నా కూడా ఇంకా హ్యాండ్స్ అనేది ఇలా హ్యాండ్స్కి కూడా మనం ఖచ్చితంగా క్లాత్ని అయితే సర్దగలుగుతాం. చూడండి, ఇలా హ్యాండ్స్కి కూడా మిగిలిందనమాట. నేను కేవలం మీకు ఒక అవగాహన రావాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వాచ్ అవర్ మై వీడియో.